ఇలాంటి విషయాన్ని ఎత్తుకొని దాన్ని కావ్య రూపం ఇవ్వడం, కవితా రూపం ఇవ్వడం చాలా కఠినమైన పరిధి. ఆశ్చర్య విషయం ఏంటంటే హోల్ కాస్మస్ని, యూనివర్స్ని తీసుకొని, ఆరిజిన్ తీసుకొని, సైంటిస్ట్ అందరూ ఏమేమి అన్నారో ఈ కాస్మస్ గురించి, యూనివర్స్ గురించి, ఈ స్టార్స్ గురించి, ప్లానెట్స్ గురించి, హోల్ మిల్కీ వే వీటన్నిటి గురించి ఏమేమి అన్నారో అని ఎంఎస్సీ చేశాడు. ఎంఎస్సీ చేశాక సైన్స్లో ఆయన ప్రవేశం ఉంది, సైన్స్ గురించి తెలుసు, ఎవరెవరు ఏమన్నారు మన పుట్టుక గురించి, ఈ యూనివర్స్ గురించి అంత క్షుణ్ణంగా తెలిసిన వాడు. కానీ క్షుణ్ణంగా అది సైంటిస్ట్ తెలియడం వేరు, దాన్ని మ్యూజికల్గా మనం చెప్పడం వేరు. ఇది ఒక పుస్తకం సంగీతంగా, ఇది ఒక సాహిత్యంలో లేదు. దీన్ని చదువుతూ ఉంటే ఇటు సాహిత్యం చదువుతున్నాము, అటు సంగీతం వింటున్నాము అనే ఒక అనుభూతి కలుగుతుంది. చాలా విచిత్రమైన భాష, చాలా ఒక జలతాలాగా, ఒక నది ప్రవాహంలాగా ఉంది ఈ భాష అనే భావం. ఇట్లా చెప్పడం ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని చెప్పడం అనేది చాలా సబ్జెక్ట్స్ మనం వేరే తీసుకొని చెప్పవచ్చు. కానీ ఈ కాస్మస్ చెందిన విషయాన్ని, సైంటిఫిక్ విషయాన్ని ఇంత బాగా చెప్పడం అంటే చాలా చాలా గొప్ప క్రియేటివ్ ఎఫర్ట్. చుక్కల చెరువులో గెలాక్సీ గట్టు మీద ఏకాంతంగా కూర్చున్నది ఒక తార. చుక్కల చెరువులోనే ఒక సాధారణంగా చుక్కల చెరువు అని ప్రయోగం చేయడమే అది చాలా పొలిటికల్ ఎక్స్ప్రెషన్. చుక్కల చెరువులో గెలాక్సీ గట్టు మీద ఏకాంతంగా కూర్చున్నది ఒక తార. మబ్బుతనక దుర్గలతో నలుపు కూరడం సున్నితంగా దుబ్బుకుంటూ బాగుందండి అంటే కొరుకుతున్నది సితార. చెరుకు గడల చేతులతో విరుల గడలను గురికంగా అందుకుంటూ ముసిముసిగా ముడుస్తున్నది ధృవతార. దగదగ మెరిసే స్వర్ణకాంత నగరం కొండంతా దుబ్బుకుంటూ ఇట్లా రాస్తాడు. అక్కడక్కడ చాలా అన్నీ కూడా ఇట్లాగే ఉన్నాయి. వ్యోమంలో, హేమంలో, సూర్యకుటుంబం, మోహంలో, హోమంలో, గ్రహమండలం. వెలుతురు వేడి వానగా కురిస్తే అంటే వెలుతురు వానగా కురవడమే ఒక ప్రయోగం. వెలుతురు వానగా కురవడం అంటేనే సాహిత్యం అయిపోయింది. వెలుతురు వేడి వానగా కురిస్తే వెలిగిన అగ్నికణిక బుధుడు. తిరుగుతున్నాడు అందరిలాగే ముందుకు ఇనుప ఖనిజుడు. అతడు ఆ మేఘ మండల సూర్య సన్నిధి. ఇట్లా ఏంటంటే ఈయన పద ప్రయోగం భావాన్ని భాషలో మలవడం నాకు చాలా ఆశ్చర్య విషయం. ఎన్ని రూపాయలు గెలాక్సీ గెలాన్ని వాడడం, గెలాక్సీ గెలలకు ఏదైతే వాడాడో ఆ గెలలైతే పదం చేశాడో అక్కడ ఉంది ప్రతిభ. సాధారణంగా గెలాన్ని భావం ఆయనకి అది ఎట్లా తట్టేది ఏదంటే మనం అరటి చెట్లు ఏదో గెల ఏదో ఎన్ని రూపాయలు గెలాక్సీ గెల, ఎన్ని నొప్పులు చుక్కలు కూడా అట్లా ఇతను రాసుకుంటూ పోతున్నాడు. నాకు చాలా ఆశ్చర్య వేసింది. హ్యాట్స్ ఆఫ్ టు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.